ఓసారి కలిసి రాదు, ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి అవమానింపబడతాడు, ఒకసారి సంతోషపడతాడు. కానీ ఇవేవీ కూడా లక్ష్య పెట్టడు. ఇవన్నీ భగవంతుడికి అర్పణ చేసి తనదైన మార్గంలో తాను వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ఆయన ఎక్కడున్నాడో అక్కడ శాంతి, ఆయన చుట్టూ ఎవరున్నారో వారికి శాంతి, వారు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్రదేశము శాంతియుతంగా ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో భక్తి యొక్క ప్రధాన ప్రయోజనముగా మీరు అడిగినా అడగకపోయినా భక్తి మార్గంలో వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే ప్రశాంతత. అందుకే మీరు చూడండి, మీరు ఏది ఈశ్వర సంబంధమైన కార్యం చెయ్యండి, ఒక్క విషయాన్నే అడుగుతారు, ఓం శాంతి శాంతి శాంతి, దీని చేత శాంతి కలుగుగాక. అందుకే త్యాగరాజస్వామి కూడా శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అంటారు. అసలు ఆ శాంతం